ఉండమ్మా, బొట్టు పెడతా. మీరు పేరెంటానికి పిలుద్దామని వచ్చానమ్మా. బొట్టు పేరెంటం. బొట్టు ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. ఇంద్రియాల్లో కన్నెంత ముఖ్యమో ఇల్లాలికి బొట్టంత ముఖ్యం. ఈ బొట్టు కోసమే పట్టుపట్టి యమధర్మరాజుతో ఘెరావ్ చేసి తిరిగి బొట్టు గెలుచుకుంది సావిత్రి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నువ్వు మరీ స్పీడ్గా పోతున్నావు, బొట్టు రాలిపోతుందని చెప్తున్నా. అసలు మీరొచ్చింది పేరెంటానికి పిలవడానికేనా? చూడండి, మేము వచ్చింది మీ బొట్టు రాలిపోతుందని హెచ్చరించడానికి. ఎవరు రాల్చేది? నేను. భవానీ కేసు విషయంలో నేను చెప్పినట్టుగా నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయాలి. ఆ రాత్రి ముగ్గురుతో గడిపిన భవానీ పరువు పోతుందనే భయంతో జీబులోంచి దూకి లారీ కింద పడి చచ్చింది. అది పచ్చి తిరుగుబోతైన. ఒక ఆడదాన్ని గురించి మరొక ఆడదాన్ని ఇలా రాయమని అడుగుతున్నావు? నువ్వసలు ఆడదానికే పుట్టావా? లేదు, నేనసలు అమ్మా నాన్నకే పుట్టలేదు. దేవతలకి రాక్షసులకి క్రాస్ వీణ్ణి. అందుకే భాగ్యనగరం నుంచి హస్తినాపురం దాకా వెలిగిపోతున్నాను. ఈ రోజు నుంచి ఆరిపోవడం మొదలవుతుంది. నేను మాంసాహారినే. రుచి చూడకుండానే ఏ టైప్ అయినా తినేస్తాను. నువ్వు కత్తులతో ప్రాణం తీసే టైప్ అయితే నేను కత్తులతో ప్రాణం పోసే టైప్. గెట్ అవుట్, గెట్ లాస్ట్. నీ సాహసం ఖరీదు ఈ పసుపు కుంకాలే. ఆడదానికి ఈ గెటప్పు ఎప్పుడేస్తారో తెలుసా? మొగుడు చచ్చిన 10వ రోజున తెల్లారితే విధవరాల్ని చెయ్యబోయే ముందు. దయచేసి కర్మ కొని తెచ్చు. పదండి. హలో, నా పసుపు కుంకాలు రాలిపోతే నాకొక్కదానికే నష్టం. నిన్నొదిలి పెడితే ప్రజాస్వామ్యానికే పసుపు కుంకాలు రాలిపోతాయి. ఈ రోజు నుంచి నీకు 3 కొడుకులు కాదు, 2 కొడుకులనుకో. అమ్మా, ధర్మం చేయమ్మా. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది తల్లి. నాలాంటి పిల్లలు 60 మంది పుడతారమ్మా. ధర్మం చేయి. క్యాన్సర్ తో బాధపడుతున్నాను, మా బాగు చేయించుకుంటాను. ధర్మం చేయండి. నీ క్యాన్సరా? మొన్న బాగా ఉన్నావు కదా, ఎప్పుడు వచ్చినా నీకు క్యాన్సర్? నిన్న వచ్చిందిలే. అవును బాబు, టైం బాగలేకపోతే నిన్న మొన్న అవుద్ది, మొన్న నిన్న అవుద్ది. టోటల్ గా నిన్న మొన్న కలిపి 0 అవుద్ది. క్యాన్సర్ వచ్చినోడికి నీకెందుకయ్యా డబ్బు? పోయేదాకా బతకాలి కదమ్మా, అందుకు. చిల్లర ఎవరు అడిగారు బాబు? ఓ 100 ఉంటే కొట్టు. ఎంత? 100. 100? 100. ఏమి కష్టాలు జీతమా? నా కార్మిక సోదరులకు రంగు నీళ్ళు ఇచ్చి మందు నీళ్ళని నమ్మించుకు ఉంచిన సొమ్మేగా. లేవా? లేవు. లేవా? లేవు. నమస్తే సుబ్బారావు. ఎవడు? లేడు కదా అనుకున్నానులే బాబు, వెళ్ళిరా. నువ్వు రాయా. చిల్లర లేదట, చిల్లర లేదు. 5 రూపాయలు 75 పైసలు. 6 రూపాయలకు బ్లాక్ లో అమ్ముకుంటాను. మిల్క్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్. సార్, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారిని ఎవరో పొడిచింది సార్. ఎమర్జెన్సీ వార్డులో చేర్పించండి. ఎమర్జెన్సీ వార్డులో చేర్చాలో ఏ మందులు ఇవ్వాలో కూడా నువ్వే చెప్తావా? బెడ్ ఏమన్నా ఖాళీగా ఉందా చూడు. అబే, నువ్వు పురుగులు పడి చేస్తావు. బెడ్ ఏమన్నాడు కదా? ఇంకా చావలేదుగా, ఎందుకు ఏడుపు? నా చెల్లెలు బ్రెడ్ తిన్న రోజున నిన్ను బెడ్ ఎక్కించాలరా. ఇవాళ నీ జీవం ఇస్తా. నువ్వు తొందర కింద రామ్మా. నీకు తొందర పెడతా, నువ్వు తొందర రామ్మా. వాడెవడికో యాక్సిడెంట్ అయిందమ్మా. ఎమర్జెన్సీ వార్డులో ఖాళీ లేదంటే గొడవ చేస్తున్నాడు. ఎవడు అంటావు బే? నీ పెర్మిట్ చావు బతుకులున్నారమ్మా.
సుస్వాగతం దొంగన చక్రవర్తి స్వాగతం సుస్వాగతం. అబ్బా సెలను చూస్తుంటే ఈనాళ్ళు కళ్ళు చల్లగా ఉన్నాయ్యా. పెట్టిన కేసు పెట్టకుండా ఏదో ఒక కొత్త కేసు పెట్టి ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని సెల్లో పెట్టారు కదరా. ఇప్పుడు నిజంగా పాపాత్మ